అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? దీని వెనుక ఉన్న కథ ఏమిటి? మొదటగా దీన్ని ఎవరు మొదలుపెట్టారు వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ముఖ్య పాత్రలు పోషిస్తున్న మహిళలకు ఒక ప్రత్యేక రోజుని కేటాయించారు. అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఒక వ్యక్తి జీవితంలో స్త్రీ చాలా పాత్రలు పోషిస్తుంది. తల్లి మొదలు చెల్లి, భార్య, గురువు, ఇలా ఎన్నో బాధ్యతలను ఆమె అలౌకికంగా చేయగలదు. ఆమెలోని గొప్పతనం ఏంటంటే, ఒకవైపు ఇంటిని చక్కబెడుతూనే మరోవైపు సంఘంలోని ఎన్నో రోల్స్ని పోషిస్తుంది. మగవారికి సమానంగా టీచర్, ఇంజనీర్, పైలట్ వంటి బాధ్యతలను కూడా ఆమె స్వీకరించి 100% వాటికి న్యాయం చేస్తుంది. నేటి కాలంలో స్త్రీలు సాధించిన విజయాలు నిజంగా ఆకాశాన్ని అంటుతున్నాయి. వీటన్నిటికీ ప్రతీకంగా ప్రపంచంలోని మహిళల కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ముందు కాలంతో పోలిస్తే రోజురోజుకి మహిళలు ముందుకు సాగుతూనే ఉన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో వారి పాత్ర కీలకం. ప్రతి సంవత్సరంలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది. ఈ రోజు వారు సాధించిన విజయాలకు గుర్తుగా వారిని గౌరవించే రోజు. ఇక 2024 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇన్స్టిట్యూట్ ఇంక్లూజివ్. దీని అర్థం మహిళలకు అన్ని రంగాలలో అవకాశం ఇచ్చి అభివృద్ధికి బాట వేయడం అని తెలిపే రోజుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించింది. ఇక మహిళా దినోత్సవం చరిత్ర గురించి మాట్లాడితే, నేడు అన్ని రంగాలలో ముందున్న మహిళలు తమ అద్భుత తెలివి, ఆలోచన విధానంతో రోజురోజుకి దేశాన్ని, ఇంటిని, పురోగతిని సాధిస్తున్నారు. ఇక దీని వెనుక ఉన్న కథ ఏమిటి, చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. చరిత్ర విషయానికి వస్తే 1909 ఫిబ్రవరి 28న USA న్యూయార్క్ నగరంలో అమెరికన్ సోషలిస్ట్ పార్టీ జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంది. కార్మిక కార్యకర్త థెరీసా మెల్కాయిల్ నగరంలోని రెడీమేడ్ గార్మెంట్స్ కార్మికులపై జరుగుతున్న అణచివేతను ఖండిస్తూ ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. దీన్ని ప్రాముఖ్యతను చూసి ముగ్ధులైన అమెరికన్ సోషలిస్టు నాయకులు మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాల్సి అవసరం ఉందో చెప్పారు. కానీ ఆ టైంలో ప్రత్యేకమైన రోజు అని అనుకోలేదు. ఇదే నేపథ్యంలో 1977లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఐరాస్ నిర్వహించింది. సంస్థ సంబురాలు ప్రారంభించింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజున మహిళలు హక్కుల్ని కాపాడి వారి శాంతియుతంగా జీవించేందుకు చర్యలు తీసుకోవాలని కట్టుబడి ఉంది. ఇక మహిళా దినోత్సవం యొక్క లక్ష్యం ఏమిటంటే, లింగ సమానత్వము జరుపుకుంటారు. అంటే పురుషులు స్త్రీలన్న భేదం లేకుండా ఈక్వాలిటీ, జెండర్ని ఆమోదించారు. ఈ రోజున వివిధ రంగాలలో విజయాలు సాధించిన మహిళలను గుర్తించి వారికి గౌరవిస్తారు. సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాల్లో స్త్రీ పురుషులు సమానమని చెప్పడమే ముఖ్య ఉద్దేశం. ఇక ప్రత్యేకమైన కలరు దుస్తులను ధరిస్తారు. ఇక ఈ రోజున ప్రత్యేకమైన కొన్ని రంగుల దుస్తులు కూడా ధరిస్తారు. ఎక్కువగా ఊదారంగు, పర్పుల్, ఆకుపచ్చ, తెలుపు రంగులను వస్త్రాలను ధరిస్తారు. ఇక్కడ పర్పుల్ అంటే ఊదారంగు న్యాయము, గౌరవానికి సూచకంగా, ఆకుపచ్చ రంగు హామీని ఇస్తుంది. ఇక తెలుపు స్వచ్ఛతకు, శాంతికి సూచకంగా ధరిస్తారు. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ దేశానికి, సంఘానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా దీనిని జరుపుకుంటారు. ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవడము, లింగభేదం కూడా ఉండదు. ప్రతి ఒక్కరూ పాల్గొని ఎంతో సంబురంగా చేసుకుంటారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మీ జీవితంలో ఎన్నో పాత్రలు పోషించిన స్త్రీలు ఉంటారు.
అమ్మ, గురువు, అక్క, చెల్లి, భార్య ఇలాంటి ఎన్నో ముఖ్య పాత్రలు పోషిస్తున్న వారందరికీ ఈరోజు కృతజ్ఞతలను అదేవిధంగా అభినందనలను తెలపడం, దీనివల్ల వారు ఆనందించిన సేవల్ని మీరు గుర్తించినట్లుగా అవుతుంది. అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించి మహిళల పట్ల గౌరవాన్ని పెంచే పండుగే ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 1911లో అనేక యూరోపియన్ దేశాలలో జరుపుకున్నారు. అయితే ఐక్యరాజ్య సమితి అధికారికంగా 1975 మహిళా దినోత్సవం జరపడం ప్రారంభించింది. 2 సంవత్సరాల తర్వాత 1977లో ఐక్యరాజ్య సమితి సర్వసభ సమావేశం చేసి సభ్య దేశాలను మార్చి 8 మహిళల హక్కులు, ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా ప్రకటించమని ఆహ్వానించింది. ఈ విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రత్యేక మహిళా దినోత్సవం అప్పటి నుంచి మార్చి 8వ తేదీన జరుపుకోవడం మొదలుపెట్టారు. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ఒక టీంతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇతివృత్తి క్రియాశీలత. ఈ సంవత్సరం థీమ్ మహిళలు, బాలికల హక్కులు, సమానత్వము, సాధికారతపై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు ఇది మహిళ జీవితాలను మెరుగుపరచడానికి వేగవంతమైన పురోగతిని పిలుపునిస్తుంది. ఇది మహిళలకు సాధికారతను కల్పించడానికి, సమాన అవకాశాలను అందించడానికి, వివక్ష తొలగించడానికి చర్యలు తీసుకోవడానికి ప్రజలను, ప్రభుత్వాన్ని, సంస్థలను ప్రేరేపిస్తుంది. అంతేకాదు మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ విజయాలను గుర్తించి అలాగే మహిళల హక్కులు, సమానత్వం గురించి అవగాహన పెంచడం దీని లక్ష్యం. కనుక ఈ రోజు ప్రపంచ మహిళలకు అత్యంత ముఖ్యమైనది. అందువల్లనే మహిళా దినోత్సవము రోజున ప్రభుత్వంతో సహా వివిధ సంస్థలు అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్త్రీకి ఉన్న గొప్ప గుణాలేమిటో కూడా వివరంగా తెలుసుకుందాం. స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అలాంటి ఒక వ్యక్తి మహిళా దినోత్సవం జరుపుకోవడము ఏమంత ఆశ్చర్యమూ కాదు. ఆమెకి తగిన గౌరవం ఇచ్చినట్టే. సృష్టికి మూలం మహిళ. భార్యగా, సోదరిగా, కూతురిగా పురుషుణ్ణి ప్రేమించే మహిళ గొప్పతనం గూర్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉంది. ఈ సందర్భంగా ఆమెని గౌరవించడం అందరిది, ప్రతి ఒక్కరి బాధ్యత. సృష్టికి మూలమైన స్త్రీని ఒకప్పుడు వంటింటి కుందేలుగా చూశారు. ఇప్పుడు ఆమె అంతరిక్షం వైపు అంచులను తాకి వస్తుంది. పురుషుడు బలవంతుడని, స్త్రీ బలహీనురాలని భావించే రోజులు పోయాయి. పురుషులతో సమానంగా మహిళలు కూడా ముందడుగు వేస్తున్నారు, విజయాలు సాధిస్తున్నారు, తమకు తామే సాటిగా నిలబడుతున్నారు. మగవానికి సాటిగా ధీటుగా ముందడుగు వేసి విజయాలు సాధిస్తున్నారు, ఉన్నత శిఖరాలకు చేరుతున్నారు. దీనికి ఉదాహరణ ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్. మగవారితో సమానంగా ఆమె కూడా అంతరిక్షం అంచులను చూస్తుంది. స్త్రీ అడుగుపెట్టని రంగమే నేడు లేనే లేదు. మనిషి ఉనికికి కారణమైన మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకి అభినందనలు తెలపడం ఎంతో అవసరము. మీ జీవితంలో మీ అభ్యున్నతికి కారణమైన ప్రతి మహిళకు అందరూ తప్పకుండా గౌరవించి ఆదరించవలసిన రోజు. ఆమె కార్యేషు దాసిగా, కరుణేషు మంత్రిగా, భోజేషు మాతగా, ఇలా అన్నింటా తానై ధరణి మాత లాంటి ఓర్పును, దుర్గ లాంటి సాహసము, లక్ష్మి లాంటి ఐశ్వర్యాన్ని పెంచి వంశాన్ని వృద్ధి చేకూర్చే అపూర్వమైన గుణాలు కలిగినది స్త్రీ. స్త్రీ లేకపోతే జననమే లేదు. స్త్రీ లేకపోతే గమనము లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవమే లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. ఈ ప్రపంచానికి మనుగడనే ఉండదు, అంతరించిపోతుంది. అమ్మను పూజించాలి, భార్యను ప్రేమించాలి, సోదరిని దీవించాలి, స్త్రీని రక్షించాలి, ప్రతి ఒక్కరిని గౌరవించే రోజు. ఆకాశమునే హద్దుగా అన్ని రంగాలలో శరవేగంగా దూసుకుపోతున్న మహిళలు. ప్రపంచంలో మహిళా శక్తిని ఎవ్వరు ఆపలేరు. స్త్రీ
స్త్రీ ఎక్కడ గౌరవాన్ని పొందుతుందో అక్కడ సమస్త తీర్థాలు దేవతలు సంచరిస్తాయని మన హిందువుల ప్రగాఢ విశ్వాసం. మన పురాణాలు కూడా అదే చెప్తుంది. ఎక్కడ స్త్రీని గౌరవిస్తే అక్కడ త్రిమాతలు త్రిశక్తి స్వరూపాలు మన ఇంట తిష్ట వేసుకొని ఉంటాయని మన పురాణాలు ఒక్కాణిస్తున్నాయి. ఒక్క స్త్రీని ప్రేమించగలదు, క్షమించగలదు, ఎదిరించగలదు, ఏదైనా సాధించగల సత్తా, గుండె ధైర్యము ముందు ఆమె ముందు ఎవ్వరూ నిలబడలేరు. మహిళలు తల ఎత్తి జీవించడం, సముఖంగా గర్వంగా ముందుకు నడుచుకోవడం, సూర్యోదయానికి ఎదురుగా చూపించడం ఈ రోజు ప్రపంచంలో మహిళా శక్తిని ఎవ్వరూ ఆపలేనంత ముందుకు సాగిపోతూనే ఉంది. ఇలానే ముందుకు సాగాలి. ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ప్రియమైన అమ్మకు అంతర్జాతీయ మహిళా దినోత్సవము శుభాకాంక్షలు. ఈ భూమిపై ఉన్న అద్భుతాలకెల్లా మహా అద్భుతము మహిళా ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఇది ఒక అద్భుతమైన మహిళ, ఒక హీరోయిన్గా, విజేతగా అన్ని రంగాలలో తానుండి ఎందులో కూడా తాను చేయలేనిదంటూ ఏమీ లేకుండా సాధించి నిరూపించి చూపించి ఉన్నత శిఖరాలకు చేరుకుంది. ప్రపంచంలో ఎనలేని ఖ్యాతిని కలిగింది నేటి మహిళ. ఒకప్పుడు మహిళలు ఎందుకు ఏమి చేయలేని వారని అనుకునేవారు. ఈరోజు గొప్ప నాయకురాలిగా, కవితగా, ఒక ప్రపంచాన్ని నడిపించే ఇండస్ట్రియల్ వ్యాపారవేత్తగా అన్ని రంగాలలో తానుండి సూపర్ ఉమెన్ గా తాను తీర్చిదిద్దుకుంది. అడ్డంకులను అధిగమించి ప్రపంచాన్ని మెరుగుపరచడానికి తన వంతు కృషి చేస్తున్న మహిళామణులందరికీ వందనాలు, అభివందనాలు. హ్యాపీ ఉమెన్స్ డే.